వాట్ ఈస్ అప్ గైస్? సో ఇగ్నోర్ మై వాయిస్, ఎందుకంటే నాకు కొంచెం జలుబు చేసింది అలా. సో వాయిస్ని ఇగ్నోర్ చేయండి. మ్యాటర్లోకి వద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం ఫైనల్లీ 6,000 ఫ్యామిలీ అయిపోయింది అనమాట. సో 6K సబ్స్క్రైబర్స్ బీట్ చేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ దిస్ మచ్ లవ్. సో మ్యాటర్ ఏంటంటే 1 lakh rupees స్టైఫండ్ వచ్చే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి మీతో ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఆ మ్యాటర్ ఏదో స్టార్ట్ చేసే ముందు, సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో అట్లనే వీడియోకి లైక్ వేసి స్టార్ట్ చేయండి వీడియో. సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అంటే, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తీసుకొచ్చింది అనమాట యాక్సెంచర్. సో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా. సో ఈ స్టార్టింగ్ ఫ్రమ్ మే నుంచి స్టార్ట్ చేసి, లైక్ వచ్చే నెక్స్ట్ నెల మే కదా, సో మే నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు వరకు మీకు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ స్టైఫండ్ కూడా వచ్చేసి 1 lakh గైస్. సో ఆబ్వియస్లీ నేనే ఇప్పటిదాకా అంత ఇంటర్న్షిప్ చేయలేదు. సో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. సో అప్లై చేయండి. సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మొత్తం డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్కి ఇచ్చిర్రు. సో మెయిన్గా మాట్లాడుకుంటే ఏంటంటే, నన్ను అడిగితే బీటెక్ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఇప్పుడు పర్సీవ్ చేస్తున్నారో, బీటెక్ ఫైనల్ ఇయర్స్ చదువుతున్నారో, బీటెక్ అనే కాదు డిగ్రీ అయినా ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెక్నాలజీ, మీకు ఒకవేళ ఇంకా బెనిఫిట్ కావాలంటే, లైక్ ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ ఒక టెక్నికల్ స్కిల్స్ ఉంటే కూడా అడ్వాంటేజ్ అని చెప్పేసి వీళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేసిర్రు. సో ఆ లింక్ కూడా నేను ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో నాకు తెలిసి ఈ ఆపర్చునిటీని చాలా మంది మంచిగా యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఇప్పుడు కాలేజ్లో కూడా ఆబ్వియస్లీ ఫైనల్ ఇయర్ వచ్చేసింది కాబట్టి మనకి ప్రాజెక్ట్ చేయాలి లేదా ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇంటర్న్షిప్ అనేది చాలా బెస్ట్ నన్ను అడిగితే. ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు ఏదైనా కంపెనీ మనకి హైర్ చేసుకున్నప్పుడు మన రెజ్యూమీలో ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇది నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్న్షిప్ ఆబ్వియస్లీ అది వన్ ఆఫ్ ద యాడ్ ఆన్స్ అనమాట. అది చాలా బెనిఫిటే, అది ఉంటే చాలా బెస్ట్. సో ప్రాజెక్ట్ కూడా చేయాలి అండ్ ఇంటర్న్షిప్ కూడా చేయాలి. సో ఆబ్వియస్లీ ఇంటర్న్షిప్ చాలా యూస్ఫుల్. అండ్ అది కూడా మీకు వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ నుంచి, మంచి రెప్యూటెడ్ కంపెనీస్, ఎంఎన్సీస్ నుంచి నీకు వస్తుంది అని అంటే అది చాలా మంచి ఆపర్చునిటీ అని నేను చెప్తాను. ఈ ఆపర్చునిటీ మీరు గ్రాప్ చేసుకోండి. సో ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఎందుకనంటే ఈ ఇంటర్న్షిప్ చేస్తే మీకు నెక్స్ట్ జాబ్ అప్లై చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. ఒకవేళ ఇంకొకటి ఏంటనంటే, సో దీంట్లో మనకి వీళ్ళు ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ నచ్చిన నెక్స్ట్ మీరు అప్లై చేసినప్పుడు మీ ఇంటర్న్షిప్ ఇక్కడ చేసిన, సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీరు వేరే కంపెనీస్కి అప్లై చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసిరు కాబట్టి వేరే కంపెనీస్లో ఈ వర్క్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ వర్క్ నేర్చుకుంటారు కదా, ఈ వర్క్ అనేది అక్కడ మీరు చూపెట్టుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇట్స్ కైండ్ ఆఫ్ మీకు ఒక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ యాక్సెంచర్లోనే మీరు అప్లై చేయాలి అనుకుంటే కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసి ఉంటారు కాబట్టి ఇంటర్న్షిప్లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వీళ్ళు మీకు మంచిగా తీసుకుంటారు కూడా. ఆబ్వియస్లీ మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా మీరు చెప్తున్నా కదా, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నన్ను అడిగితే ప్రతి ఒక్కరు అప్లై చేయండి, బరాబర్ అప్లై చేయండి. వస్తే వస్తుంది, రాకపోతే రాదు. అప్లై చేయడంలో ఏం పోదు కదా. సో మీరు అప్లై చేయడం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది వరీ కాకండి. నేను ఇంకో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో లెట్స్ గో, చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, యాక్సెంచర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ టెక్నాలజీ మే టు ఆగస్ట్ 2025 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చూడండి. అప్లై నౌ చేసుకోవచ్చు. ఇక్కడ కొడితే అప్లై నౌ వస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుందాం మనం. డిస్క్రిప్షన్లో చూడండి, ఇదంతా చదవండి. సో స్కిల్స్ ఏంటి అనేది మొత్తం ఐడియా వస్తుంది. ఇక్కడ మన రోల్ ఏంటో చూడండి. ఇక్కడ యువర్ రోల్ ఇన్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్సెంచర్ టెక్నాలజీ విల్ ప్రొవైడ్ యూ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ ఇన్నోవేషన్ అండ్ ఇదన్నీ చదవండి మీరు. నేను ఇక్కడ చదివితే టైం వేస్ట్ అవుతుంది మీకు. సో యూ విల్ బి అసైన్ టు రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇది చూడండి గైస్, చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్ అంటే, సో ఇక్కడ చూడండి, గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఎమర్జింగ్ టెక్నాలజీస్, బీ పార్ట్ ఆఫ్ ఫాస్ట్ ఫేస్డ్ అండ్ డైనమిక్ టీమ్. సో ఇది చూడండి, అసలు ఈ రోల్ చూడండి, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్స్ ఏంటి, ఫైనాన్స్ మీద, హెల్త్ అండ్ పబ్లిక్ సర్వీసెస్, రిసోర్సెస్, ప్రోడక్ట్స్ మీద, వీటన్నిటి మీద, ఇండస్ట్రీస్ మీద మీకు వర్క్ అనేది ఉంటుంది. మీ కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి ఇక్కడ.
అండర్స్టాండ్ అండ్ ట్రాన్స్లేట్ రిక్వైర్మెంట్ ఇంటూ బిజినెస్ టెక్నాలజీస్. సో ఇదంతా చదువుకోండి. క్వాలిఫికేషన్ చూడండి, పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీస్ నుంచి ఏ యూనివర్సిటీ అయినా కూడా మీరు ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తే చాలు. ఒక డిగ్రీ ఉండి లైక్ ఫైనల్ ఇయర్లో చదువుతున్నప్పుడు చాలు. సో వాళ్ళకి అనమాట. టైం పీరియడ్ చూడండి, మే నుంచి ఆగస్టు వరకు 2025 ఆగస్ట్ వరకు. అవుట్ స్టాండింగ్ ఇక్కడ మీకు మంచిగా ఇవన్నీ ఉంటే మీకు తీసుకుంటారు. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఇంకా ప్రోగ్రామింగ్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ స్కిల్స్ ఇన్ డేటా టూల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్. సో అడ్వాంటేజ్ అవుతుంది అనమాట మీకు. బేసిక్ మీకు ఐటీ స్కిల్స్ ఉంటే, కోడింగ్ ఉంటే, సో మీ రెజ్యూమ్ PDF అవన్నీ పెట్టేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నవ్ అని కొట్టేసి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై నవ్ క్లిక్ చేయగానే ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది పేజ్కి. సో ఆటోమేటిక్గా ఫిల్ విత్ రెజ్యూమ్ అయినా కొట్టచ్చు, అప్లై మాన్యువల్ అయినా చేయొచ్చు. ఒకవేళ లాస్ట్ అప్లికేషన్ ఉంటే అది కూడా యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ అని కొడితే మీ అప్లికేషన్ అనేది అయిపోతుంది. నేను మీకు జస్ట్ చూపెట్టడానికి క్రియేట్ మాన్యువల్లీ అని కొట్టినా అనమాట. సో దీంట్లో స్టేజెస్ చూడండి, క్రియేట్ అకౌంట్, సైన్ ఇన్, మై ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్, ఇంకా వాలంటరీ డిస్క్లోజర్స్, ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి రివ్యూ చేసి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అవుతుంది. సో ఎంత తొందర సబ్మిట్ చేస్తే అంత తొందర మీ అప్లికేషన్ ఫస్ట్లోకి వెళ్తుంది. లాస్ట్లో అప్లికేషన్స్ ఆబ్వియస్లీ పెండింగ్లు ఉంటాయి. సో ఎంత తొందర అయితే అంత తొందర సబ్మిట్ చేయండి మీరు. అట్లానే ఫాస్ట్గా ఈ అప్లికేషన్ క్లోజ్ అయ్యే లోపు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ బ్రదర్, సిస్టర్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, లాస్ట్ ఫైనల్ ఇయర్స్ లేదా ఏ డిగ్రీ చేస్తున్నా వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది ఇంకా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టేసి, వీడియోకి ఎంత లైక్స్ వస్తే అంత రీచ్ వస్తుంది అనమాట. అంతమందికి వీడియో షేర్ అవుతుంది, అంతమందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఇంకా ముందు ఇస్తుంటాను. యాక్సెంచర్ రిలేటెడ్ వీడియోస్ అనే కానీ, జాబ్ రిలేటెడ్ వీడియోసే కానీ మొత్తం మీకు పంపిస్తాను అనమాట. సో స్టే ట్యూన్డ్, వీడియోస్ అన్ని పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి.